దూత మీడియా పవర్ ఆఫ్ న్యూస్ 79వ స్వాతంత్రం దినోత్సవం పురస్కరించుకొని ఈరోజు దేశవ్యాప్తంగా కూడా తిరంగా యాత్ర అంటే హర్ ఘర్ తిరంగా కార్యక్రమం కింద చేస్తూ ఉన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు గత 5 సంవత్సరాల క్రితము హర్ ఘర్ తిరంగా అని చెప్పి పార్టీలకు, మతాలకు, కులాలకు, అదేవిధంగా ప్రాంతాలకు అతీతంగా ప్రతి భారతీయుడు తన ఇంటిపై జెండా ఎగరేసి విద్యార్థులు, అదేవిధంగా రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్లు, యువకులు అందరూ కూడా ఈ యొక్క భారతదేశ ఒక త్రివర్ణ పతాకాల నుంచి ఒక ఊరేగింపు లాగానే లేకపోతే అనేక రకాలైన కార్యక్రమాలు చేయాలని చెప్పేసి కూడా రూపొందించడం జరిగింది. దాని సందర్భంగా ఈసారి హర్ ఘర్ తిరంగా ఇతర రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాల దగ్గర కూడా వాళ్ళు ప్రభుత్వం తరఫు నుంచి చేస్తూ ఉన్నారు. కానీ తెలంగాణలో ఈరోజు మేము స్వచ్ఛందంగా ఇక్కడ స్కూల్స్ని, కాలేజ్ని కోరిన నేపథ్యంలో వారే వచ్చి ఈరోజు కుకట్పల్లిలో చాలా పెద్ద ఎత్తున విద్యార్థులు, యువకులు, కాంతారావు గారు, అదేవిధంగా మల్లారెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో ఇక తిరంగా యాత్ర చేస్తూ ఉన్నారు. ఈ తిరంగా యాత్ర ద్వారా మన యువకుల్లో, మన భావితరానికి దేశభక్తి, జాతీయ భావం కలగాలి, మన జెండా ప్రపంచంలో ఎప్పుడు కూడా ఎగిరే ఉండాలని చెప్పేసి కూడా ఆ ఆలోచనలతో ఈ తిరంగా యాత్ర చేయడం జరిగింది. ఇప్పుడు నెక్లెస్ రోడ్డు మీద కూడా దాదాపు 20,000 మందితో, యువకులతో అక్కడ తిరంగా యాత్ర జరుగుతూ ఉంది. ఈరోజు 40 లక్షల ఇళ్ల పైన తెలంగాణలో ప్రతి ఇంటి మీద ఇవాళ రేపు జెండా ఎగరేసి మన ఒక భారతదేశ ఒక జెండాను ఎగరేసి మన దేశభక్తిని చాటాల్సిందిగా నేను తెలంగాణ ప్రజలను కూడా కోరుతా ఉన్నాను. ఇంత మంచి ఒక ర్యాలీ జరిగినందుకు కుకట్పల్లి, అదేవిధంగా ఈ మన మేడ్చల్ మల్కాజ్గిరి కార్యకర్తలకు నా తరఫు నుంచి వారికి అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూత మీడియా.